రాష్ట్రంలో ఎన్డీఏ ఒకటి మనకంటే వారికి ఎక్కువ క్లారిటీ క్లారిటీ ఉంటుంది ఉంటుంది. ఇట్లా విషయాల్లో. మనకంటే వాళ్ళకి ఎక్కువ తొందర కూడా ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ. రాష్ట్రంలో ఎన్డీఏ పైన ఫైట్ చేసే క్రమంలో ఇండీ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఎందుకు కలిసి ఒక దగ్గరికి రావడం, కలిసి మీరు ఫైట్ చేస్తున్నారు అంటే ఒక ఇంప్రెషన్ రావట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చిన తర్వాత కొద్దిగా మొదట్లోన ఆమె వచ్చినప్పుడు కొంత ప్రచారం అది ఇది బాగానే వచ్చింది. తర్వాత ఎన్నికల ఫలితాలు ఇవన్నీ వచ్చిన తర్వాత సహజంగానే బలహీనత అవన్నీ కనపడతా ఉన్నాయి. తర్వాత వాళ్ళ కేంద్ర నాయకత్వం కూడా ఆంధ్ర రాష్ట్రం పైన ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ. సిపిఎం గా మేమేమంటే రొటీన్ గా మేము చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ సిపిఎం చేస్తున్న కార్యక్రమాల ఫలితాల యొక్క దీని యొక్క ప్రభావం అనేది రాజకీయంగా ఉండాల్సినంత ఉండడంలే. ఏమంటే సిపిఐ ఇట్లా చెప్పిందంటే సిపిఐ వాళ్ళ పాలసీ అది కాబట్టి అది చెప్తారు అనే దానికి వచ్చింది. సిపిఐ మేము ఇద్దరు కలిసి చెప్తా ఉంటాం. ఇద్దరు కలిసి చెప్పినప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ దానికి ఇది వస్తుంది తప్పితే కాబట్టి మీరు అన్నట్లు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆ ల్యాబ్స్ కనబడుతుంది. ఎందుకంటే మాకున్న మేజర్ ల్యాబ్స్ ఆల్ ఇండియాలో కానీ స్టేట్స్లో కానీ యాక్చువల్గా ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ. అవునన్నా కాదన్నా అన్ని రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉండి అధికారం ఉన్నా లేకపోయినా కొంత ఫాలోయింగ్ ఉన్న పార్టీ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి పట్ల మిగతా పార్టీల్లో అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయడం లేదు. మామూలు సమయంలో కొంత ప్రయత్నం జరిగినా ఎన్నికలప్పుడు అసలు పట్టించుకోదు. అదొక పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఏమంటే దీనికి ఇంకోటి ముఖ్యమైన ఒక పాలసీ ల్యాబ్స్ ఎక్కడ ఉంది అంటే దీనికి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదు. ఇప్పటికే ఇండియా అనలిస్ట్ పార్టీలు అంటారు తప్పితే వీరికి ఏముంది ఓన్లీ బీజేపీని వ్యతిరేకించాలి, మోడీని డౌన్ అంటే మోడీని డౌన్ ఎవరైనా అంటారు. కామన్ ఎజెండా లేదు. అది కాదు, కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటే దాని చుట్టూ మనం జనాన్ని సమీకరించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇటీవల జరిగిన మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా దాన్ని మన విశాఖపట్నంలో డిస్కషన్ వచ్చింది. కాబట్టి ఏమంటే ఈ మా వాళ్ళు కూడా కాంగ్రెస్ తో కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కూడా మేము సిపిఎం మహాసభలు కూడా అయిపోయినాయి. కాబట్టి సిపిఎం కాంగ్రెస్ ఇంకా కలిసి వచ్చి ఇతర పార్టీలని కలుపుకొని ఇక్కడ కూడా అంటే ఉద్యమాలు చేస్తాం. కానీ ఏదేమంటే సరే నేను అనుకున్నది ఏమంటే దీని మీద కాంగ్రెస్ రోలు నేషనల్ లెవెల్లో, ముఖ్యంగా నేషనల్ లెవెల్లో వాళ్ళ రోల్ పెరగాలి. నంబర్ 2 కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఉండాలి. ప్రోగ్రామ్ ఉంటే ప్రజల దగ్గర పోయి చెప్తాం, అయ్యా మాకు వారు ఉన్నవాళ్ళు దిగాలి, మాకు అధికారం ఇవ్వాలని పలానా దాని మీద కావాలని అడగచ్చు. ఇప్పుడు ఏమంటే ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళు వేరే వైపు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె మమతా బెనర్జీకి నాయకత్వం ఇవ్వాలని కొంతమంది, కేజ్రీవాల్ నేను అసలు ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఢిల్లీ ఎలక్షన్ లో కేజ్రీవాల్ నేను ఒంటరిగా పోటీ చేస్తాను, నేను కాంగ్రెస్ సర్దుబాటు చేసుకోను అన్నాడు. ఇప్పుడు నిజంగా పొరపాటుగా నాడు బీజేపీ గెలిస్తే అప్పుడు సహజంగా అందరూ తప్పు పడతారు కూడా, మీరు అందరు కలుపుకొని ఉంటే గెలిచిందరు అని కూడా అది కూడా ఒకటి వస్తుంది. ఏమంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తాన్నారు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కనీసం భవిష్యత్తులోనైనా సరే మళ్ళీ నేషనల్ వైడ్గా అందరిని కలుపుకొని పోయే పద్ధతులు కూటమి ఏర్పడి ఆ కూటమి కూడా ఒక ప్రజారంజకమైనటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక విధానాలతో కామన్ మినిమం ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతే ఖచ్చితంగా భవిష్యత్తు. సరే, దానికి చాలా టైం పడుతుంది, చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి, మిగతా దేశం అంతా రావాలి, పార్టీలను రావాలి, కూర్చోవాలి. కానీ మీ రాష్ట్రం వరకు చూస్తే ఇప్పుడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్కి ఎక్కడ విభేదాలు లేవుగా. మమతా బెనర్జీతో కాంగ్రెస్ విభేదాలు ఉన్నాయి, కేజ్రీవాల్తో ఉన్నాయి, ఇంకెవరితో ఉన్నాయి. బట్ మీకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసిన చరిత్ర తెలుగు నేలపైన ఉంది, కలిసి పనిచేశారు చాలా. ఆంధ్రప్రదేశ్లో అలా కలిసి పనిచేసే వాతావరణం ఎందుకు లేదనేది నా పాయింట్. షర్మిల గారితో 7 నెలల కాలంలో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మీకు ఎప్పుడైనా మాట్లాడారా? ఏదైనా ఇష్యూస్ పై చర్చించారా? షర్మిల గారు మేము మాట్లాడాం. తర్వాత ఆమె మొన్న ఒకటి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టింది, దానికి నేను కూడా అటెండ్ అయినా, సిపిఎం అటెండ్ అయ్యారు, అందరూ కలిసి పోయినాం. మాకే అసలు ఆంధ్ర రాష్ట్రంలో వారికి మాకు భేదాభిప్రాయాలు ఇట్లాంటివి ఏం లేవు. వారి ఇంకా యాక్టివ్ కావాలి. ఎంత యాక్టివ్ అయినా సరే ఇది నేషనల్ వైడ్ ఇంపాక్ట్ ఉంటే తప్ప అవి పుంజుకోలేవు. జాతీయ పార్టీలు జాతీయ స్థాయి అదే అట్లా కాకుండా ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ కి అధికారం ఉంది కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్ దాన్ని ఇది మారిపోతుంది. అధికారం లేని రాష్ట్రాల్లో ప్రధానంగా ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజల్ని సమీకరించడానికి వీలవుతుంది. కానీ ఇవాళ ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటే మాత్రం నేను ఆ విషయంలో మాత్రం బలంగా నమ్ముతున్నాను, అది సమైక్య ఉద్యమాల ద్వారానే సాధ్యం. సో సమైక్య ఉద్యమాలు ఎవరెవరన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో 40% ఓటింగ్ షేర్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం హామీలు ఇచ్చింది,
ఇప్పుడున్న కూటమి సర్కార్ ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయడానికి సంబంధించి ఇబ్బందులు పడుతుంది, తిప్పలు పడుతుంది, ఎస్కేపింగ్కి మార్గాలు ఎత్తుకుతున్నట్టు కనపడుతుంది. సో అది ఎస్కేప్ అవడం అంటే ప్రజలందరికీ అన్యాయం చేయడం లాంటిదే కదా. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కలిసి పనిచేయాలనే ఆలోచన స్థాయిలోనే ఉందా? అది అంటే ఇప్పటివరకైతే లేదు, కానీ బట్ ఇన్ డ్యూ కోర్స్ జరగచ్చు. ఎందుకంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్లో సహజంగా ప్రతిపక్ష పార్టీలు వాయిస్ రైజ్ చేయాలన్నప్పుడు ఒక మేజర్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఇగ్నోర్ చేసే కాదు. ఎందుకు ఆ ఇష్యూని ఏదన్నా హైలైట్ చేయాలని అన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు 3 కూడా మేము కూటమిగా ఉన్నాము, మాకు సెంట్రల్లో గవర్నమెంట్ మాదే, ఇక్కడ మాదే, కాబట్టి మేము మొండిగా దాన్ని వ్యతిరేకిస్తామని వాళ్ళంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనత ఏమంటే, ఒకటి అది 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దాని నుంచి ఇంకా బయటపడలేకపోవడము. సహజంగా అది చేసిన తప్పులు మేము కూడా ఎత్తి చూపాము కాబట్టి అది ఒకటి. రెండోది ఏమంటే, అది ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ సపోర్టింగ్ మోడీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. అది ఒక హ్యాండిక్యాప్. అంతే కదా, వాళ్ళు ఇంకా ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు కదా. వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు అవుట్ గా ఆడ మోడీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిలబడి అనుకో, వాళ్ళు ఇండియా కూటమితోనే వస్తారు, వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. కాబట్టి ఏమంటే అది జరిగితే ఇంకా అప్పుడు ఎవరు మాట్లాడేకేం ఉండదు, ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది. వాళ్ళకి ఆ రెండు ఎంట్రన్స్. బట్ కేంద్రంలో మోదీని భారతీయ జనతా కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ సస్టైన్ అవుతున్నారు. కేంద్రంలో ఉన్న మోదీని కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ సస్టైన్ అవుతున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోదీని కాంగ్రెస్ ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి సస్టైన్ అయ్యే పరిస్థితి ఉండదా? ఇండియా కూటమిలోకి బై డిఫాల్ట్ ఎందుకు వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళ? అంటే వాళ్ళు ఇంకొక కూటమి అయితే ఏర్పాటు, కూటమి లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీని వ్యతిరేకిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయలేదు. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఆమె ఇండియా కూటమి దాంట్లో చేరింది, ఆమె కూడా కాబట్టి ఇండియా కూటమిలో ఉంది. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉంది. వాళ్ళు ఎన్నికల సర్దుబాటు చేసుకోకపోతే ఎలక్షన్ అప్పుడే ఆ కూటమి ఇప్పుడు కాదంటున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ మొత్తం మీద ఏమంటే వాళ్ళు ఎన్డీఏని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు అసలు తెలుగుదేశం అన్న 1 సంవత్సర కాలం వ్యతిరేకించిందేమో కానీ మోడీని, వీళ్ళు ఆల్ ద 10 years దే సపోర్టెడ్ మోడీ. కాబట్టి అది క్లియర్ కట్ కేసు కదా. ఇప్పుడు ఈవెన్ టుడే దే ఆర్ అనేబుల్ టు అపోజ్ మోడీ గవర్నమెంట్ ఈవెన్ టుడే. కాబట్టి అంటే వాళ్ళకున్న డిఫికల్టీస్ అవే, అది నేను దాని ఇప్పుడు వైసీపీ ఈ రోజు ఉన్న పరిస్థితి 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కూడా ఫేస్ చేసింది. ఒక్క రోజు కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు. వాళ్ళు ఓన్లీ 2018-19 వరకే ఒక 1 year వ్యతిరేకించారు అంతే. వీళ్ళు ఆల్ ద టైమ్ సపోర్ట్ చేశారు, అంతే తేడా తప్పితే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి ఏమంటే అట్లాంటి ఇంకోటి ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో ఎప్పుడు వీళ్ళు చేరారు, చేరి వాళ్ళతో పవర్ షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏమంటే రెండు భిన్నమైనది. బట్ ఓవరాల్గా వచ్చినప్పుడు ఇద్దరు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. సో లెఫ్ట్ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సంబంధించిన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పుడు మీరు చెప్పింది అడ్డంకి. మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి మేము ఎట్లా కలిసి పని చేయగలం? మోడీ గవర్నమెంట్ లేరు కదా. మోడీ గవర్నమెంట్ ని సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకించని చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు 2019 నుంచి 24 వరకు అనేక ఉద్యమాలు అప్పుడు కూడా బీజేపీకి ఆయన రాష్ట్రంలో ఇష్యూస్ పైన మనం చేసిన మాట వాస్తవం. నేను ఇప్పుడు రాష్ట్రంలో ఇష్యూస్ వచ్చినప్పుడు జరగచ్చు, ఏముంది. హడిల్స్ అంటే కేవలం బీజేపీ అంతే. ఎప్పుడు పర్టికులర్ హడిల్స్ ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే సెంట్రల్, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు సహజంగా ఎవరైతే దాంతో కలిసి వస్తారో వాళ్ళతో కలుస్తాం. దాంట్లో మాకు క్లియర్ అండర్స్టాండింగ్, కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం కానీ. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇష్యూస్లో అపోజిషన్ పార్టీ కూడా రిప్రజెంట్ చేస్తారు, తప్పేముంది. ఇప్పుడు అసెంబ్లీలో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే ప్రాతినిధ్యం ఉంది ప్రతిపక్షానికి. ఇప్పుడు ప్రతిపక్షం తరఫున లేదా ప్రజా సమస్య ఏదైనా లేవనెత్తాలన్నప్పుడు ఆటోమేటిక్గా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ని అప్రోచ్ కావాల్సి వస్తుంది. లేదు కదా. అదే విధంగా గతంలో కూడా టీడీపీ అప్పుడు ఓన్లీ ప్రతిపక్షం కాబట్టి సహజంగా ప్రతిపక్షంతో మేము సమన్వయం చేసుకున్నాం. కొద్దిగా కొన్ని సందర్భాల్లో అది ఇష్యూస్ ఎక్కువైనప్పుడు కొన్ని ఎక్కువ కలిసి కూడా చేశాం. కాబట్టి ఇప్పుడు మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డరాని పార్టీగా మేమేం చూడడంలే.
అంటరాని పార్టీ దాన్ని ముట్టుకోకూడదు అన్నట్లు అదేం కాదు. ఉమ్, ఆయన ప్రతిపక్ష పార్టీ, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము ఫైట్ వ్యతిరేకంగా. చేశాము, అది ఉమ్. ఓకే. ఉమ్, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉంది, ఉమ్, ఒకానొక సమస్య వస్తుంది, ఆ ఉమ్. సమస్యను వారు కూడా చేయొచ్చు, మన సంఘీభావం అడగచ్చు, ఉమ్, మేము కూడా తీసుకున్నప్పుడు ఉమ్, అది అసెంబ్లీలో రైజ్ చేయాల్సిన వచ్చినప్పుడు ఉమ్. మేము కూడా అపోజిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. ఇప్పుడు అంతగా మీరు- జనసేన రిక్వెస్ట్ చేస్తే చేయదు చేయలేరు కదా. కదా. ఇప్పుడు మీరు ఆ, ఇంతకుముందు రేజ్ చేసినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం మోసం చేసింది, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని మీరు ఆందోళన చేస్తున్నారు. పవర్ ఛార్జీలు పెంచడం పైన మీరు ఆందోళన చేస్తున్నారు. ఈ రెండు ఇష్యూస్ పైన అయితే మీరు ఆందోళన చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు ఫీజు పోరోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేసుకుంటుంది. అది కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదని మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. మేము మాట్లాడి మా ఏఎస్ఎఫ్ వాళ్ళు చేస్తాను, వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేమేమంటే స్టూడెంట్స్ ఇంకా చేసుకోండి అని చెప్పాము. ఉమ్, ఉమ్, ఎందుకంటే విద్యార్థులకు రిలేటెడ్ టు స్టూడెంట్స్ ఇష్యూ కాబట్టి ఉమ్, ఉమ్. అట్లా చేయండి. సో అటువంటి ఇష్యూస్ పైన కలిసి వెళ్తే ఇంకెక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. ఏదైనా అదే ఆ వాలంటీర్లకు సమస్య ఉండొచ్చు. సంబంధించిన ఇప్పుడు అదాని ఇష్యూ ఉంది, ఉమ్. అదాని ఇష్యూలో వైఎస్ఆర్ వస్తే కాదు, కలుపుకునే అదా దానికి విలువ పోతుంది. వాళ్ళతో కలిసి అదానితో అగ్రిమెంట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి అయితే మీరు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ఎట్లా ధర్నా చేస్తారని అది అడుగుతారు. చేయలేరు. దానికి అదే మరి అందుకోసం అంటే మనం ఇష్యూ టు ఇష్యూ పోవాల్సిందే తప్ప అన్నిటికీ ఒకటే మంత్రం ఉండదు. వాలంటీర్ ఇష్యూలో అంతేగాని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటరాని పార్టీ, ఇప్పుడు మేము బీజేపీతో గలవం అంతే. రేపు బీజేపీ నుంచి తెలుగుదేశం జనసేన బయటకు వస్తే వాళ్ళతో కూడా ఇండియా కూటమిలో వస్తామంటే మేము వద్దంటామా? కాబట్టి ఏమంటే అట్లా అని చెప్పి మనం చెప్పకూడదు. బట్ ఏ పార్టీని మేము అంటరాని పార్టీగా ప్రజా సమస్యలపైన పోరాటం చేసే క్రమంలో అందరితో కలిసి పనిచేయడం అనేది ఎజెండా. అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది రామకృష్ణ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.